బాధ పడిపడి లేచే మనసు. ఎపిసోడ్ 3. దానికి నా దగ్గర ఇంకో ప్లాన్ ఉందని చెప్పి తనని అక్కడ నుండి ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ బీచ్లో అమ్మాయిను ప్రేమించమని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుందో తెలియదు, కనీసం పేరు కూడా తెలియదు. ఆ అమ్మాయి మళ్ళీ బీచ్లోకి వచ్చేవరకు చూడాలి అంతే అనుకుని, అమ్మ భోజనం తిందువురాన్నా అన్నా పిలుపుకి ఆమె గురించి బాధపడుతూ ఇన్ని రోజులు తిండి సరిగ్గా తినలేని తను తల్లి తనకోసం ప్రేమగా చేసిపెట్టిన చేపల పులుసును చూసి కడుపు నిండా తిన్నాడు. బయట నులక మంచం మీద పడుకుని చందమామను చూస్తున్నాడు. అనుకోకుండా తనకి ఆమె పెదవుపై ఉన్న పుట్టుమచ్చ గుర్తువచ్చింది. ఆ చందమామకి ఉన్నట్టే అంతా అందానికి ప్రాణం పోసిన బ్రహ్మ కూడా ఆ అమ్మాయి అందానికి దిష్టి తగులుతుందని ఏమో పుట్టుమచ్చను పెదవిపై దిష్టి చుక్కల పెట్టాడు అని ఆమె రూప సౌందర్యాన్ని తలుచుకుని అతను కళ్ళు నిద్రపోకుండా ఊహాలు నిజం చేసుకోవాలి అన్నట్టు ఊహాలోకాల్లో విహరిస్తున్నాయి తనకి తెలియకుండానే. అతని పెదవులు ఆమె లేలేత అధరాలను గుర్తుచేసుకుని తీయగా మారాయి. తన మనసు తన ప్రమేయం లేకుండానే ఆమె గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. వయస్సు అతనిని ఆమె తోడు కావాలని తొందరపెట్టింది. కాని తను ఎందుకు ఆలోచిస్తున్నాను, నా మనసులో ఉంది మల్లికానే. తనని దగ్గర చేసుకోవడం కోసం ఇలా చేస్తున్నాను అంతే అని మనసుకి నచ్చా చెప్పుకుని ఆలోచనలకి అడ్డుకట్టవేస్తూ చందమామ తన తప్పుదారి పట్టించేలా ఉందని దుప్పటి కప్పుకుని మల్లికాను గుర్తు చేసుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు. ఉదయం లేచి ఫోన్లో మల్లికా ఫోటో చూసి వేణుకి ఫోన్ చేశాడు. రేయ్, నిన్న అంతా నాకు కబుర్లు చెప్పి అమ్మాయిని చూపించి ప్లాన్ చెప్తానని చెప్పి ఎక్కడికి పోయావురా అని కోపపడ్డాడు. ఇక్కడ ఉన్నానురా, నీకోసమే ఎదురు చూస్తున్నా. ఆ అమ్మాయి గురించి మొత్తం తెలుసుకుని వచ్చాను. ఆ అమ్మాయి ఉదయం నుండి సాయంత్రం వరకు ఎక్కడికి వెళుతుందో ఇంట్లో వివరముగా ఉంది. ఇది చదువుకుని తనని ఫాలో చేసి పరిచయం పెంచుకుని తనకి దగ్గరయ్యి నీతో ఫోన్ కూడా చేసేంత క్లోజ్ అయిన తరువాత నాకు ఫోన్ చేసి చెప్పు. అప్పుడు ఏమి చెయ్యాలో నేను చెప్తాను. సరే అయితే నేను రేపటి నుండి ఆ అమ్మాయిని ఫాలో చేస్తాను అని పేపర్ మడతపెట్టి జేబులో పెట్టాడు. రేపటి నుండి ఏమిటిరా, ముహూర్తం ఏమైనా కావాలా దీనికి? ఇలాంటి పనులకి లేట్ చెయ్యకూడదు. త్వరగా వెళ్ళు. ఈ టైంకి బస్ స్టాండ్లో బస్ కోసం వెయిట్ చేస్తుంది. లేట్ చేస్తే మిస్ అవుతుంది అని వాచ్ చూశాడు. సరే బైక్ కీస్ తీశాడు. బైక్ ఎందుకురా? అయ్యో, నీకు ఎలా చెప్పాలి? ఇప్పుడు నువ్వు తనతో బస్లో మాట్లాడడానికి వెళుతున్నావు అని తల కొట్టుకున్నాడు. సరే సారీరా, అర్థమయింది. ఇప్పుడు తనతో ఎలా పరిచయం పెంచుకోవాలో అని పరుగు అందుకున్నాడు. జాగ్రత్తరా, పడిపోతావు. నేను పడనులే, తనని పడేయడానికి మాత్రమే వెళుతున్నాను. బస్టాండ్ దగ్గర నిలబడి బస్ ఎప్పుడు వస్తుందని చూస్తుంది ఆ అమ్మాయి. తనని చూసి ఏమి తెలియనట్టు దూరంగా నిలబడి తనవైపు దొంగచూపులు చూశాడు. బస్ రావడం లేదు. రోడ్డు రద్దీగా ఉంది. వెహికల్స్ ఆగకుండా అటూ ఇటూ పరుగులు పెడుతున్నాయి. ఇంతలో ఆమె చూపు రోడ్డుకి అటువైపు ఉన్న కొందరి అంధులవైపు పడింది. అతను కూడా అనుకోకుండా ఆమె చూసేవైపు చూశాడు. పాపం, ఒక 10 మంది కళ్ళు కనిపించని వాళ్లు ఒక్కరి చెయ్యొక్కరు పట్టుకుని సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఆ అమ్మాయి అటువైపు వెళ్లాలని ప్రయత్నం చేస్తుంది. కాని రోడ్డుమీద వెహికల్స్ ఆగకుండా దూసుకువస్తున్నాయి. ఆ టైంలో రోడ్డు దాటడం కష్టమే అయినా ఇట్టునుండి ఏదోలా తప్పించుకుని వాళ్ల దగ్గరికి వెళ్లారు అతను. వాళ్లందరినీ చేతులు పట్టుకోమని హెచ్చరించి చెయ్యి అడ్డంగా ఎత్తి చూపిస్తూ ఒక్కరి చెయ్యి పట్టుకుని మిగిలిన అందరినీ రోడ్డు దాటించాడు. వాళ్లు తనకి థాంక్స్ చెప్పి వెళ్ళిపోయారు. వాళ్లని రోడ్డు దాటించలేకపోయానని బాధపడిన ఆమె తను దాటించడం చూసి అతని వైపు గౌరవంగా చూసింది. ఇంతలో బస్ రావడంతో అందరూ బస్ ఎక్కేసిన తర్వాత ఆమె అతని ముందు సీటులో కూర్చుంది. అప్పుడే పక్కన సీటులో అతను సిగరెట్ కాల్చడం చూసి, ఏయ్, బస్లో సిగరెట్ కాల్చకూడదు అని తెలియదా? నాకు అస్సలే సిగరెట్ పీల్చేవాళ్లు అంటే చిరాకు. నా ముందే సిగరెట్ తీసి వెలిగిస్తావా అని చేతిలో సిగరెట్ లాగి బయట విసిరేశాడు. ఏయ్, ఏమిటి నువ్వు? నీకు సిగరెట్ ఇష్టం లేకపోతే వేరే సీటులో కూర్చోవాలి. అంతేకాని సిగరెట్ పడేస్తావా? 8 రూపాయలు పెట్టుకొన్నాను.
చా అనవసరంగా బస్సెక్కాను. ఈరోజు ఎవరి మొహం చూశానో బంగారలాంటి సిగరెట్ వెలిగించి మంచి కిక్ వచ్చేలోపు లాగి బయట పారేశాడు అని ఇష్టమొచ్చినట్టు తిట్టుకుంటూ గొడవపడ్డాడు. కావాలి అంటే 8 రూపాయలు ఏమిటి, 100 రూపాయలు ఇస్తాను, వచ్చే స్టాప్లో దిగిసి వెళ్ళిపో అని ఎగిరాడు. ఇద్దరు కొట్టుకుంటుంటే కండక్టర్ సిగరెట్ కాల్చేవాడిని సిగరెట్ కాల్చడానికి ప్రయత్నించాడని తిట్టి వెనుక సీటులోకి వెళ్లమని తిట్టాడు. వాడు అక్కడ నుండి కదలనని అక్కడే కూర్చున్నాడు. అప్పుడే తను లేచి ముందు నడుస్తూ వేరే సీటు కోసం వెతుకుతూ ఉంటే ఆమె ఇక్కడ కూర్చోండి అని పక్కకి జరిగింది. ఆమెతో పరిచయం ఎలా చేసుకోవాలో అని ఆలోచిస్తోంటే తనే పిలిచి సీటు ఇచ్చేసరికి అతనికి ఆనందంతో రెక్కలు వచ్చేశాయి. ఆమెకి దూరంగా సీటులో కూర్చుని ఫోన్ వస్తే మాట్లాడడం మొదలుపెట్టాడు. రే, బస్ ఎక్కవాలేదా, ఆ అమ్మాయిని కలిసావా లేదా మాట్లాడవా అని ప్రశ్నలు మీద ప్రశ్నలు వేస్తున్నాడు. మధ్యలో ఆమె వింటుంది ఏమో అని భయంతో పక్కకి తిరిగి రే తర్వాత ఫోన్ చేస్తాను, ఇప్పుడు బస్లోనే ఉన్నాను అని ఫోన్ కట్ చేశాడు. ఓ, మనవాడు కట్ చేశాడు అంటే పాప పక్కనే ఉండి ఉంటుంది అని నవ్వుకుని ఫోన్ జేబులో పెట్టేశాడు. అప్పుడే ఫోన్ పెట్టేసి లోపల పెడుతుంటే ఈ అమ్మాయినా మీరు ప్రేమించింది, చాలా బాగుంది అని ఫోన్ అడగకుండా చేతిలో నుండి తీసుకుని చూసింది. ఫోన్ చేతిలో నుండి లాక్కుని తీసుకుని చూస్తున్న ఆమెను అలానే రెప్ప వేయకుండా చూస్తున్నాడు. ఓ సారీ అంటే ఏమనుకోకండి, ఆ రోజు బీచ్లో నిన్ను దూరం నుండి చూశాను. మీరు ఒంటరిగా కూర్చుని బాధపడుతుంటే ఏమైంది తెలుసుకుందామని మీ దగ్గరికి వచ్చాను. నేను వచ్చేసరికి మీ ఫ్రెండ్ నిన్ను చూసి అక్కడికి వచ్చారు. అప్పుడే మీ ఇద్దరు మాట్లాడకుంటే తెలిసింది. మీ లవర్ మీతో మాట్లాడడం లేదని, మీరు పడే బాధ చూసిన తర్వాత చాలా బాధగా అనిపించింది అని ఫోన్ చేతిలో పెట్టింది. మీ మాటలు చాటుగా వినడం బాగోదని దూరంగా వెళ్ళిపోయాను. మీరు బాధపడకండి. మీలాంటి మంచి మనిషిని మిస్ చేసుకున్నందుకు ఆ అమ్మాయి ఇప్పుడు కాకపోయినా ముందు ముందు బాధపడుతుంది అని సర్ది చెప్పింది. లేదండి, ఆ అమ్మాయి ప్రేమను నేనే అర్థం చేసుకోకుండా చదువుతూ బిజీగా ఉన్న తనని ఫోన్ చేసి ఇబ్బంది పెట్టి బాధ పెట్టాను. తను నా గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఎప్పుడూ. అలాంటి అమ్మాయి దొరకడం నా అదృష్టం. తన కోసం ఎదురుచూస్తున్నాను. ఓ అవునా, తప్పకుండా తనే నేను దూరం పెట్టానని బాధపడి తనే వెతుక్కుంటూ వస్తుంది. నేను దిగాల్సిన సమయం వచ్చేసింది. నా పేరు సత్య, నేను ఇక్కడే కోచింగ్ సెంటర్కి కోచింగ్ వస్తున్నాను. మీ పేరు అని జుట్టు వెనక్కి సరిచేసుకుంటూ కిటికీలో నుండి ముందుకి వంగి చూసింది. ఆనంద్, ఇష్టమైన వాళ్లు నందు అని పిలుస్తారు. సరే, మీరు జాగ్రత్తగా వెళ్ళండి, బస్ మళ్లీ కదిలితే కష్టం అని లేచి నిలబడ్డాడు. ఆమె చిన్నగా నవ్వి అతనిని తప్పించుకుని కిందకి దిగింది. ఎందుకో తనకి ఆ బస్ వెళ్ళిపోతుంకే అతని వైపు వెనక్కి తిరిగి చూసింది. తను కూడా వెళ్ళే ఆమె వైపే చూస్తున్నాడు. ఇద్దరూ ఒక్కరిని ఒక్కరు ఒక్కసారి చూసావడం చూసి చూపులు పక్కకి మళ్లించి నవ్వుకున్నారు. ఆ తర్వాత సత్యకి తను కనిపించలేదు. ఆమె మాత్రం తను ఈరోజు కూడా వస్తే బాగుండును అనుకుంటూ బస్లో సీటులో అతనిని వెతుకుతూ ఉండేది. ఆ రోజు తన నంబర్ అడిగి తీసుకోవాల్సింది అని మనసులో అనిపించిన ఆడపిల్ల తను ముందు అడిగితే బాగోదని వెనక్కి తగ్గింది. వేణు మాత్రం ఆమె ఇల్లు తెలిసిన కారణంగా ఆమె బస్ స్టాండ్లో బస్లో ఆనంద్ కోసం ఎలా వెతుకుతూ సతమతం అవుతుందో దూరం నుండి గమనించి నందుకి చేరవేసేవాడు. స్టోరీ ఇస్ కంటిన్యూ. Subscribe to our channel. Thanks for watching.